హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్లాస్. మన క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక 4 రూల్ నోట్బుక్ తీసుకోండి. పెన్ యూజ్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ సెకండ్ క్లాసెస్ పిల్లలు అయితే పెన్సిల్తో రాయొచ్చు. స్ట్రోక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆ స్ట్రోక్ తోటి ఈరోజు క్యాపిటల్ లెటర్స్ ఏమేమి రాయాలో చూద్దాం. ఈ స్ట్రోక్ మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసినట్టే కదా. 2-3 పేజెస్ ఫుల్గా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. సో అదే స్ట్రోక్ మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ లెటర్స్ మీకు అంత చక్కగా వస్తాయి. మనం తీసుకుంటున్న స్ట్రోక్ సెకండ్ లైన్ టచ్ అవ్వకూడదు. సెకండ్ లైన్కి కొంచెం గ్యాప్లో తీసుకొని అలా పైకి వెళ్ళి కింద కొంచెం కరువు తీసుకుంటున్నాను అంతే. సో స్ట్రోక్ దాన్ని కంటిన్యూ చేస్తూ స్లాంట్ లైన్ తీసుకొని మిడిల్లో కొంచెం కర్వ్ మిడిల్. సో అగైన్ మళ్ళీ స్ట్రోక్, స్లాంట్ లైన్కి చివర కొంచెం స్ట్రోక్, ఇప్పుడు కొంచెం క్రాస్ లైన్ మిడిల్లో. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా రాయండి. ఈ క్యాపిటల్ ఏని ఒక కంప్లీట్ పేజ్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఏ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ లెటర్ బి. సేమ్ స్ట్రోక్ తోటి వచ్చే క్యాపిటల్ లెటర్స్ ఏమేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో అందులో భాగంగా బి, క్యాపిటల్ బి కోసం స్ట్రోక్ తీసుకున్నాను. స్ట్రోక్ తర్వాత అప్పర్ జోన్లో ఒక సర్కిల్ అండ్ లోవర్ జోన్లో దానికంటే కొంచెం పెద్దది సర్కిల్. సో ఇది బి. అగైన్ స్ట్రోక్. ఆ స్ట్రోక్ మీకు సెకండ్ లైన్ టచ్ అవ్వకూడదు. అప్పర్ జోన్లో ఒక స్మాల్ సర్కిల్, దానికంటే కొంచెం పెద్దది మిడిల్ జోన్లో. సేమ్ అలాగే బి. ఫస్ట్ 2 లైన్స్ని టచ్ అవుతూ ఒక స్మాల్ సర్కిల్, సెకండ్ 2 లైన్స్ని టచ్ అవుతూ ఇంకొక దానికంటే కొంచెం పెద్ద సర్కిల్. బి చూసారు కదా. సో ఈ బి కూడా మీరు కంప్లీట్ పేజ్ బాగా ప్రాక్టీస్ చేయండి. డి కోసం సేమ్ స్ట్రోక్ తీసుకున్నాను. ఆ స్ట్రోక్ ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి కొంచెం కర్వ్ సర్కిల్ లాగా కిందికి వచ్చేసాను, కింద జాయిన్ చేశాను. హాఫ్ సర్కిల్ తెలుసు కదా మీకు. సో అగైన్ మళ్ళీ స్ట్రోక్. ఆ స్ట్రోక్ మీకు సెకండ్ లైన్ టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ చేస్తూ హాఫ్ సర్కిల్ కింద కంప్లీట్ చేశాను. అగైన్ స్ట్రోక్ అండ్ హాఫ్ సర్కిల్. మీరు నేర్చుకుంటున్న ప్రతి లెటర్ ఒక కంప్లీట్ పేజ్ మీకు బాగా వచ్చేంత వరకు కంప్లీట్ పేజ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఈలో కూడా సేమ్ ఇదే స్ట్రోక్ వస్తుంది. ఈ లెటర్స్ అన్నీ మీకు డిపెండ్ అపాన్ సేమ్ స్ట్రోక్. ఆ స్ట్రోక్ ఎంత బాగా వస్తుందో లెటర్స్ అంత బాగా వస్తాయి. సో ఈ కోసం స్ట్రోక్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ 3 లైన్స్. ఆ లైన్స్కి లాస్ట్లో కొంచెం అలా మీరు స్ట్రోక్స్ ఇస్తే ఈ బ్యూటిఫుల్గా వస్తుంది. సో స్ట్రోక్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మిడిల్ లైన్ కొంచెం చిన్నది తీసుకోండి. స్ట్రోక్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్. ఎవ్రీ లైన్కి చివరి కొంచెం అలా స్ట్రోక్ ఇస్తే ఇట్స్ లుక్ వెరీ బ్యూటిఫుల్. చూసారు కదా, ఈ రాసాము. హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ప్రాక్టీస్ చేయాలి, బాగా రాయాలి, అందంగా ఉండాలి అనుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ లెటర్ చూద్దామా. ఇదే స్ట్రోక్ తోటి రాసే ఇంకో లెటర్ ఎఫ్. సేమ్ స్ట్రోక్ తీసుకున్నాను. ఈకై ఎలాగైతే రాశారో సేమ్ అలాగే 2 లైన్స్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. స్ట్రోక్, ఫస్ట్ లైన్లో లాస్ట్లో స్ట్రోక్, సెకండ్ లైన్లో కొంచెం స్ట్రోక్. సో ఇట్స్ ఎఫ్ కంప్లీట్ అయింది. క్యాపిటల్ ఎఫ్. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ క్యాపిటల్ లెటర్స్ విత్ దట్ స్ట్రోక్.
సో చూసారు కదా ఎఫ్. హెచ్ కోసం స్ట్రోక్ తీసుకున్నాను. ఇదే స్ట్రోక్ ఇంకొక లైన్ తీసుకోండి, ఇంకొక స్లాంట్ లైన్ అటువైపుకి, మిడిల్లో స్ట్రైట్ లైన్, స్ట్రోక్, స్లాంట్ లైన్, ఆపోజిట్లో మిడిల్ లైన్. ఆపోజిట్లో రాసే స్ట్రోక్, ఆపోజిట్లో రాస్తున్న లైన్కి లాస్ట్లో కొంచెం అలా స్ట్రోక్ ఇవ్వండి, మిడిల్ లైన్. సో హెచ్ గమనించారా? ఒకవైపు మాత్రమే మనం స్ట్రోక్ రాస్తున్నాం, ఆపోజిట్లో రాసేది స్ట్రోక్ కాదు, అది జస్ట్ స్లాంట్ లైన్, దాని కింద కొంచెం స్ట్రోక్. సో హెచ్ గమనించారు కదా. ఐ కోసం సేమ్ స్ట్రోక్, కాకపోతే కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ స్ట్రోక్ కొంచెం లోపల నుంచి తీసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ మీరు మిడిల్ సెకండ్ లైన్ మీదుగా ఒక కర్వ్ తీసుకొని దాని మీదుగా స్ట్రోక్ ఇవ్వండి. సో ఇప్పుడు మీకు అది ఐ అవుతుంది. సెకండ్ లైన్ మీదుగా ఒక లైన్ కర్వ్ లైన్ తీసుకొని దాని మీద నుంచి మీరు స్ట్రోక్ తీసుకుంటే దట్ ఈస్ ఐ. ఇందనక రాసిన లెటర్స్ అన్నింటిలో మనము ఫస్ట్ స్ట్రోక్ తీసుకుంటున్నాం. ఆ స్ట్రోక్ ఇప్పుడు సెకండ్ లైన్ టచ్ చేసుకుంటూ తీసుకుంటున్నాం, అది మీరు గమనించాలి. జే కోసం సేమ్ స్ట్రోక్, మీరు బాగా ప్రాక్టీస్ చేసిన స్ట్రోక్, దాన్ని కొంచెం అలా ఎక్స్టెండ్ చేయండి. జే కోసం ఫస్ట్ ఒక లైన్ రాస్తాం కదా, ఆ ఎక్స్టెండ్ లైన్ మీద నుంచి కిందికి ఒక స్లాంట్ లైన్. ఈరోజు మనం చూసాము ఈ క్లాస్లో ఏ టు జే. ఈ లెటర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని లెటర్స్ ఏ విధంగా రాయాలో చూద్దాం. థ్యాంక్ యూ.